Hello everyone, అందరూ ఎలా ఉన్నారు? హోప్ డూయింగ్ గుడ్. సో దిస్ ఈజ్ యువర్ మహేష్ అవర్ గ్రీన్ ఛానల్కి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. సో అదేం కాదు, నా వెనక మీరు డెకరేషన్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనిపిస్తుంది అనమాట. సో అనిపించడం కాదు, మా ఇంట్లో మా అక్క ఎంగేజ్మెంట్ అనమాట. సో అక్కకి పెళ్ళి సెట్ అయింది ఫ్రెండ్స్. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. సో ఎంగేజ్మెంట్ అయితే మాత్రం ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ అయిపోయాయి. ఇంటి పక్కనే ఇలా ఇచ్చేసి ప్లాన్ చేసాం అనమాట. సో అది ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి. సో మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో పెళ్ళి నుంచి ఇక్కడి నుంచి ప్రతి అప్డేట్ అయితే మీకు నేను తప్పకుండా ఇస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ చూస్తే ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇది మా చిన్నన్న వాళ్ళది. ఇందులో మొత్తం సెటప్ అంతా ప్లాన్ చేసాం అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ కళ్యాణ మండపాలు వీటికి కాకుండా కొంచెం మనం ఓన్గా డెకరేట్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పేసి పక్కనున్న సైట్లోనే, అంటే ఇంటికి ఒక 50 మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అదే రోజు ఎండ మామూలుగా కాయలేదు ఫ్రెండ్స్. నా మొహం అంతా ఎర్రగా మాడిపోయింది. అసలు చూసారు కదా బొగ్గలన్నీ ఎలా అయిపోయాయో. అసలు చాలా టైర్డ్ అయిపోయాం ఆ రోజు అంతా. ఇంకా తర్వాత కూలోళ్ళని పెడితే ఎవరు రాలేదు. ఇంక మేమే మొత్తం అక్కడ ఉన్న చెత్త చెదారం గడ్డి అంతా పీకాం. ఇక్కడ పెళ్లి కూతురు కూడా పాపం పనిచేసింది మాతో పాటు. సో చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే మాత్రం. అక్క ఎంగేజ్మెంట్ బాగా అవ్వడానికి కారణం అక్కడ పనిచేస్తున్న ఈ పెద్ద మనుషులు అన్నమాట. ఈ పెద్ద మనుషులందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎంగేజ్మెంట్ ముందు రోజు మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేస్తాం. ఇవన్నీ ఏదో వీటి పేర్లు నాకు తెలియట్లేదు కానీ ఆ బ్యాగ్ ప్రింట్స్ అయితే మొత్తం హైదరాబాద్లో తీసుకున్నాం మనం. సో పాపులర్ పేజ్ నుంచే తీసుకున్నాను హైదరాబాద్లో. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చారు మనకి. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి మాకు. సో బ్యాగ్తో పాటు మనకి ఇస్తారనమాట. సో దాంతోపాటు మనం సీట్ బాక్స్ కూడా పెట్టాం. తర్వాత కర్చీఫ్, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసాం అనమాట. సో ఈ స్వీట్ బాక్స్ కూడా మనకి పెందుతులో ఉంటుంది. అంబికా స్వీట్స్ చాలా ఫేమస్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు ఏమైనా కావాలంటే ఆర్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. బల్క్లో మనకి ఎన్ని ఆర్డర్స్ అంటే అన్ని ఆర్డర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. సో టోటల్గా ఇలా అయితే మనం ప్యాక్ చేస్తాం. నాకైతే బ్యాగ్స్ పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. మ్యాగీ నేను చాలా కష్టపడి చాలా షాప్స్ తిరిగి మదీనా మార్కెట్ అంతా తిరిగి ఇవి సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో చాలా బెటర్ అనిపించింది నాకు. మీరు కూడా వెళ్ళి మదీనా మార్కెట్లో మీరు ఎక్కడైనా దొరుకుతాయి. యాక్చువల్గా మేము 4-5 షాపులు తిరిగి ప్రైజెస్ వేరీ చేసుకొని ఎక్కడ మనకి రీజనబుల్గా అనిపిస్తే ఆ షాప్కి వెళ్ళి మొత్తం ఒకే దగ్గర బల్క్లో తీసేసుకున్నాం అనమాట. సో బల్క్ ఆర్డర్ మీద మనకి ఇంకొంచెం అమౌంట్ కూడా తగ్గుతుంది. ఇంకా స్వీట్స్ ఎవరికి పెట్టకముందే మా వాడు మొత్తం స్వీట్లన్నీ వేసేస్తున్నాడు అక్కడ. సో ఆ రోజు మొత్తం అలా గడిచిందనమాట. సో ఇల్లంతా ఇలా ఇవి బంతిపూలతో డెకరేట్ చేసేసాం. ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ప్లాస్టిక్కే. సో ప్లాస్టిక్ అయినా సరే న్యాచురల్ లుక్ అయితే వచ్చింది మనకి. ఇంకా వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసరికి అలాగా అరౌండ్ 2 అయిపోయిందండి టైం అయితే. ఇక్కడ మా మామయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు అనమాట, చిన్న బావ పెద్ద బావ ఇద్దరు అయితే చాలా కష్టపడ్డారు. ఈ కంప్లీట్ ఈ సెటప్, ఈ టెంట్ హౌస్, ఈ స్టేజ్ డెకరేషన్ ఇది ఏదైతే ఉంది ఇదంతా వాళ్ళ ఓన్ ఎక్విప్మెంట్ అనమాట. మా మామయ్య పిల్లలు. సో మీరు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినా సరే, మీరు ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఎక్కడన్నా కానీ కంపల్సరీగా చెప్పండి. నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దొరబాబు ఈవెంట్స్ అనమాట. సో ఈ ఎక్కడ ఏదన్నా సరే మన అనకాపల్లి టు వైజాగ్, ఎక్కడ ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మా మామయ్య వాళ్ళు వచ్చి అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో అయితే చేస్తారు. మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. ఫుల్ వీడియో పెడతాను కాబట్టి స్టేజ్ది మీరు లాస్ట్ అవుట్పుట్ అయితే చూడొచ్చు ఎంత బాగా చేశారు అనేది. సో మా దొరమాయికి సత్యమ్మాయికి ఇద్దరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈవెంట్ ఇంత బాగా రావడానికి కారణం కేవలం వాళ్ళిద్దరు అనమాట. చూసారా ఇక్కడ దుప్పటి కప్పుకొని అది సైడ్ క్లాత్స్ కప్పుకొని సిగ్గుపడుతున్నాడు మనిషి, మా మామయ్య అనమాట. ఆయనది ఈవెంట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సో మచ్. పాపం మన వాళ్ళు అయితే నైట్ అంతా నిద్రపోకుండా అయితే పని చేస్తున్నారు. ఎందుకంటే నైట్ అంతా ఫుల్ వర్షం పడడం వల్ల పని ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. చాలా అంటే చాలా భయం వేసింది. దేవుడి దయ వల్ల ఆ నల్లవరం తల్లి దయ వల్ల వర్షం అయితే పడకుండా ఆగింది.
సో ఇది లాస్ట్ అవుట్పుట్ అయితే చూసారు కదా, స్టేజ్ డెకరేషన్ ఎలా ఉంది. నేను ఇంకా అక్కడక్కడ చేంజెస్ చెప్తున్నాను ఎక్కడెక్కడ ఏం చేయాలనేసి. సో స్టేజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మావయ్య అయితే చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అసలు ఇంకా చెప్పలేమన్నమాట. సో తర్వాత బావ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారనమాట. సో అవన్నీ పట్టుకొని సో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటున్నాం. మా బామ్మది నీలాగే బామ్మది మీకు తొమ్మిడవుతాడరా కాదు స్టెల్లా కరిసిందట ఇంటి దగ్గర.
wait, sir, bro, sir. సో దానికేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ. సో అందరూ షాక్ అయిపోయి ఉండిపోయారు అలాగా వచ్చిన వాళ్ళందరూను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు మా బావగారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీ ఆర్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎందుకంటే మా అక్క చాలా అదృష్టం చేసుకుంది. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ని తన లైఫ్లోకి మేమైతే తీసుకొచ్చాం. చాలా హ్యాపీగా ఉంటుందని అయితే మేము పక్కా అనుకుంటున్నాం అనమాట. సో బావగారు లాంటి మంచి పర్సన్ని నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. వీఆర్ సో లక్కీ అనమాట. సో అక్క బావ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, బావగారికి ఇంకొక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఫొటోస్. బావగారికి ఫొటోస్ అంటే అస్సలు నచ్చదు. బట్ చాలా కష్టపడి, చాలా ట్రై చేసి, చాలా ఒప్పించి, చాలా పేషెన్స్తో చేయించారనమాట. సో మన ఆర్ట్ క్యాప్చర్ బ్రోస్ వీళ్ళందరూ అనమాట. సో ఆర్ట్ క్యాప్చర్ టీమ్ వైజాగ్ నుంచి. సో వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. నాకు పక్కన రాకేష్ కనబడుతున్నాడు కదా, రాకేష్ నాకు ఎప్పటి నుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు రాకేష్. మనల్ని కూడా చాలా బాగా తీశారు, బావతో పర్టికులర్గా చాలా బాగా తీయించారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు చాలా ఫొటోస్ కూడా చాలా బాగా తీశారు. నేను లాస్ట్లో చూపిస్తాను ఫొటోస్ ఏవైతే వాళ్ళు తీసినాయో, నేను కొన్ని డిస్ప్లే చేస్తాను మీకు. సో ఆర్ట్ క్యాప్చర్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు. అలాగే మీ ఈవెంట్స్కి కూడా డేట్స్ బుక్ చేసుకోవచ్చు. ఫొటోస్ అయితే బిందాస్ ఏ క్లాస్ తీశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ప్రకాష్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
మంచి టీమ్ని మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్గా. ఫొటోస్ అంటే చాలా బాగా వచ్చాయి.